కాదు బ్రదర్, నాకు అర్థం కాదు. సజ్జనార్ గారు ఒక్కలే ఉన్నారా? అన్నిటి సిట్కి ఆయనే అధ్యక్షత వహిస్తాడంట. అంటే మిగిలిన అధికారులందరూ అసమర్థ అధికారులా? అంటే నాకు తెలియక అడుగుతున్నా బ్రదర్. ఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఆయనే సిట్కి పర్యవేక్షణ అధికారి, ఈ విషయంలో ఆయనే పర్యవేక్షణ అధికారి. బెట్టింగ్ యాప్లో ఆయనే స్పందిస్తాడు, ప్రైజ్ మనీ యాక్ట్లో ఆయనే స్పందిస్తాడు, పైరసీ దాంట్లో ఆయనే స్పందిస్తాడు. ఇది జిందా తిలిస్మాతలాగా ఉంది. ఆయన పేరు సజ్జనార్ అని కాకుండా జిందా తిలిస్మాత్ అని పెడితే సరిపోద్ది బ్రదర్. ఎందుకంటే సర్వరోగ నివారణి. సో అందు గురించి ఇమ్మీడియట్లీ కేసు రిజిస్టర్ చేసి లిఫ్ట్ చేశారు. సో ఇక్కడ నేను కూడా మాట్లాడేది ఏంటి అని అంటే కనుక, ఎన్టీవీ జర్నలిస్టులని ఏదైతే కనుక అరెస్ట్ చేశారో 7 సంవత్సరాలకు లోబడి సెక్షన్స్ ఉన్నటువంటి సెక్షన్స్లో ఆ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చట్ట వ్యతిరేకమైన చర్య. కానీ కేసు రిజిస్టర్ చేయడం అనేది తప్పు కాదు. అదే కేసు రిజిస్టర్ చేయొచ్చు, అట్లా చేయడం అక్రమం. ఇప్పుడు ఎన్టీవీ వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళకు నొప్పి వచ్చింది కాబట్టి అయ్యో అమ్మో అంటున్నారు. దీంట్లో వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాలు ప్రయోజనాలు లేవా? మన హైదరాబాద్ లాంటి పత్రికల మీద, న్యూస్ ఛానల్స్ మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు ఈ ఛానల్స్ స్పందించినాయా? స్పందించలేదే. ఈరోజు చైర్మన్ అల్లుడికి సంబంధించిన కంపెనీలో వాటా గురించి, బొగ్గు టెండర్స్ గురించి అది సరిగ్గా కాలేదు, కోమటిరెడ్డి గారు అడ్డుపడుతున్నారు కాబట్టి ఒక బట్ట కలిసి మీద వేయాలనే ఉద్దేశంతో టెలికాస్ట్ చేశారు.